విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణపాసుర కదంబమంజరి క్లుప్త కర్ణపూర్ణమనోహర తాటంకైవరీభూత తమనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిపావికపోలభూ నరోజ విద్యాకులాకార ద్విజ పంకేద్వయోజ్జల కర్పూర వీటికామోద సమాకర్షతి గంధర నిజ సల్లాప మాధుర్య వినిర్గచ్చత గచ్చతి మందస్మిత ప్రభా అనామయ సాదృశ్య శుభ శ్రీ విరాజిత కామేశ భద్ర మాంగళ్య సూత్ర శోభిత గంధర కనకాంబర కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత ఈశ్వర ప్రేమ రత్న మణి కల్పనస్తని రామ్యాల బాల రోమాలి లతా ఫలపు చంద్రయి లక్ష లోమలాల సాసమునియేయ పశ్యమ సనపాల ధనవాసరూపిణి స్వాహా సదా పతిరేంద్ర శ్రీ సువిరత్రమ పుణ్యకీర్తి పుణ్యరక్ష పుణ్య శ్రవణ కీర్తన పులోమలాకిత పద్మ మోసని మందురాలక విమర్శరూపిణి విద్యా వేదాది జగద్గురు సర్వరాది ప్రశమని సర్వదృష్టిహారిణి అగ్రయజ్ఞా చింతరూప కలి కల్మషనాశిని కాత్యాయిని కాలహంత్రి కమలాక్ష విషేవిత ఆభరణరూపిణి జన్మనుజురారంభాజనిష్టాదిగాయిని సర్వోపని సదుషా గంభీరాగణాదస్తా గతికా కానలోలుప కల్పనారహిత కాష్టా కాంతా అమ్మా కర్పూర హారతి కళ్ళ కట్టుకోండి అమ్మా కర్పూర హారతి కళ్ళ కట్టుకోండి పెట్టండి
तेन देवालयजन्तागस्त्यागस्त्यक्रेवायुज्ञानो आरण्यान् ग्राम्याश्च ये तामानि देकिरे चन्दागो देकिरे तस्मात् यजत्तस्मात् जायत तस्मादस्मात् जायन्त एकेन भजाततः गावः संहारं चामुण्डेश्वरि अवतारं पद्मरे कुलाकान्दुలలో మాలాత్రిపురాలకుమాలలో పార్వతీ దేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రమ్యకవర్తిని అయినావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కరుణారుడపు కాంతులలో అగ్నివర్ణపు జాడలలో అసురులందరి గురుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా. ఓం శ్రీ మాతరే నమః. పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 స్వామివారి దివ్య సమక్షంలో ఇవాళ మొదటి రోజు ఇప్పటిదాకా చాలా పారాయణాలు వీచినాయి. మనందరినీ అనుగ్రహించడానికి శ్రీ స్వామివారు చేశారు. వారిని అనుగ్రహ భాషను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. జగన్మాతుడైన నారాయణకు జగద్గురు మా గురుదేవులు పుస్తకం పీఠాధీశులు బ్రహ్మాంస పరిప్రాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి నమస్కరిస్తూ శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణి సూత్ర భాష్య కృతు వందే భగవాన్. ఈరోజు నిత్యంగా పరమేశ్వరి బ్రహ్మాస్వామి పురస్కరించుకుని ఈ 3 రోజులు ఎంతో మంది భక్తులు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది భక్తులు భక్తితో అమ్మవారి సేవ కోసం వచ్చారు. ఈ రోజు నుంచి ప్రారంభమై ఇంకొక 2 రోజులు కార్యక్రమాలు జరగనున్నాయి. ఆఖరి రోజు కుంభాభిషేకం. అంటే అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఎంతో మంది భక్తులు వచ్చారు. అయితే ప్రత్యేకంగా అమ్మవారు ఇక్కడ ఎంతో మందికి ఎన్నో మహిమలు చూపించారు. ఎంతో మంది అమ్మవారిని ప్రార్థించి వారి కోరికలన్నీ తీర్చుకున్నారు. అందుకనే ఎంతో మంది ఎంతోకి వస్తూనే ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఒకటి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం అమ్మవారిని కొలవగలుగుతాము, ఆవిడని భక్తితో పూజించగలుగుతాం. దేవత అనుగ్రహం ఉంటేనే కానీ మనకు దేవత మీద భక్తి కుదరదు. అయితే ఈరోజు మనం ఇలా వచ్చాము, అమ్మవారిని భక్తితో కొలుస్తున్నాము అంటే అది మన పూర్వజన్మకు పుణ్యమే. అమ్మవారిని ఏదో ఒక జన్మలో కొలుచుంటాం, ఏదో ఒక జన్మలో ప్రార్థించుంటాం. అందుకనే ఈ రోజు అమ్మవారి అనుగ్రహం మన అమ్మవారిని దర్శించుకుని ఆమెని పూజించుకోగలుగుతున్నాం. అది మన అదృష్టం. ఈ వచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడూ జాగ్రత్తుకోకుండా అమ్మవారి పట్ల మనకు కలిగిన భక్తిని ఇంకా పెంపొందించుకోవాలి అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. భక్తి ఒక్కటి స్థిరంగా అమ్మవారి పాదాల మీద నిలిస్తే ఇక మేము వేరే కోరికలు కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఏం కావాలన్నా అమ్మవారే చూసుకుంటుంది. అంటే ప్రత్యంగర అమ్మవారి గురించి చెప్పాలి అంటే ప్రత్యంగర అమ్మవారు సాధారణంగా అందరూ బయటవుతూ ఉంటారు. మహా ఉత్తర దేవత నిజమే. అమ్మవారు ప్రత్యంగర అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత, మహా ఉగ్రమైన దేవత. అంటే ఎంతో మంది రాక్షసులని సంహరించడానికి అమ్మవారికి లలిత అమృతతో సుందరికి తోడైన దేవత. అంటే ప్రత్యంగర అమ్మవారి గురించి చెప్తూ పురాణాల్లో ఎన్నో కథనాలు ఉన్నాయి. మొదటగా అంగిరస మహర్షి ప్రత్యంగర అమ్మవారిని దర్శించాడు. అంగిరస మహర్షి ఆరాధించిన దేవత ప్రత్యంగర దేవత.
అంటే మనం రామాయణంలో చూస్తుంటే ఇంద్రజిత్ ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగినాడు, సాక్షాత్తు ఇంద్రుణ్ణే జయించగలిగాడు. అంటే ఆయనకు అంత శక్తి ఎలా వచ్చింది అంటే దేవతారాధన వచ్చింది. ఏ దేవతారాధన వచ్చింది అంటే ప్రత్యేక ఆరాధన వల్లే ఇంద్రజిత్ అంత శక్తి వచ్చింది. ఒకనొక సమయంలో రామ లక్ష్మణులు సైతం ఆయన నిగ్రహించగలిగాడు అంటే అంతటి శక్తి ఆ దేవత ఇవ్వగలదు అనేది. అయితే ఇంద్రజిత్కి ఒక ప్రత్యేకమైన విధానం ఉన్నది. ఆయన ప్రత్యేక దేవత నికుంభులాగా ఆరాధిస్తుంటారు. అమ్మవారిని నికుంభుల అని అంటారు. అయితే ఆ అమ్మవారి కోసం ఎప్పుడైనా యుద్ధం సంకల్పించినప్పుడు ఆయన యజ్ఞం చేసేవాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం పూర్తి యజ్ఞ దేవత ఫలితాన్ని ఇచ్చింది అంటే ఇంకా అతన్ని జయించడం యుద్ధంలో ఎవరికి సాధ్యం కాదు, అచీవుడు అయిపోతాడు. అతనికి అలాంటి సమయంలో ఆయన యుద్ధానికి కోరుకున్నప్పుడు హోమాన్ని మొదలుపెట్టాడు. ప్రత్యేక హోమాన్ని పూర్తి అవ్వడానికి వస్తున్నది అనగా ఇప్పుడు ఎలాగైనా సరే ఈ యజ్ఞాన్ని ఆపించాలి, లేకపోతే ఎదురకుండా నిల్చున్నది రామలక్ష్మణుడు. అంటే అప్పుడు హనుమంతుడు వెళ్ళారు. హనుమంతుడు వెళ్ళి ఆ అగ్నివాటిని మొత్తం ధ్వంసం చేసి ఆ హోమాన్ని జరగనివ్వకుండా ఆపాడు. కాబట్టి లక్ష్మణుడు ఇంద్రజిత్తుని నిగ్రహించగలిగాడు. ఒకవేళ కనుక అతను ఆ అగ్నిని పూర్తి చేసుకుంటుంటే ఇంకా ఆ రోజు ఆ ఇంద్రజిత్తుని నిగ్రహించడం ఎవరి వల్ల కాదు, సాక్షాత్ శ్రీరామచంద్రుడే. ఆయన ఒకసారి రావణుడు కూడా ఆయన యుద్ధంలో ఇంత మాయాశక్తులను చూడలేదు, కానీ విపరీతమైన మాయాశక్తులతో యుద్ధంలో విజృంభించిన వాడు ఇంద్రజిత్తు మాత్రమే. అతనికి అంతటి శక్తి వచ్చింది అంటే అది ప్రత్యేక అమ్మవారి ఆరాధన. అలాగే ఎంతో మంది మహానుభావులు తర్వాత ఎంతో మంది మహర్షులు ప్రత్యేకరాదేవిని ఆరాధిస్తూ వచ్చారు. 30వ దేవత కింద ఆరాధించారు. అయితే మనకి ఎన్నో చిత్రకారులు ఎంతో మంది ఈ రోజుల్లో చూసిన చేతబళ్ళు ఇలాంటివన్నిటినీ తిప్పికొట్టే ఏకైక దేవత, ఏకైక మహాశక్తి ఎవరంటే ప్రత్యేకరాదేవి. ఎంతటి శత్రుబాధలు ఉన్నా సరే, ఎంతటి చేతబళ్ళు చేసినా సరే, అమ్మవారిని పూజిస్తే అవన్నీ ఎవరైతే చేశారో వాళ్ళకి తిప్పికొట్టగల శక్తివంతమైన దేవత. ఒక సమయంలో అందరూ భయపడుతూ ఉండేవారు చింగరాలు వంటి తీవ్ర దేవతలు పూజించడానికి. అయితే మహానుభావులు మా గురుదేవులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అందరూ పూజించుకోగలగాలి ప్రత్యేక దేవతని అని చెప్పి ఇలా మందిరం నిర్మించి ఆ దేవత యొక్క శక్తిని ప్రతిష్ఠించి అందరికీ ఈ రోజు ఇంతమందికి కోరికలు తీరుస్తూ అమ్మవారిగా నిలిచింది అంటే ఆ మహానుభావులు అనుగ్రహమే. అలాంటి అమ్మవారి అనుగ్రహం మనకు అలాగే మా గురువు గారైన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి అనుగ్రహం కూడా మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాను. సంతోషం. స్వామివారి కొడుకు హారతలు కుట్టండి. తర్వాత స్వామివారు అందరికీ కూడా ప్రసాదం అందజేస్తారు. అందరూ కూడా దయచేసి ఎవరిని స్వామివారి తాకండి. ఒక 5 నిమిషాలు